షోల్డర్ డిస్లొకేషన్. సో చాలా వరకు మనకి రోజువారీ పేషెంట్స్ లో చూసేది ఏంటంటే వాళ్ళ యొక్క భుజం జారిపోవడం. అంటే ఏదైనా సరే నిద్రలో తల కింద చేయి పెట్టినప్పుడు గానీ, అలాగే ఏదైనా తల పైకి చేయి పెట్టి ఏదైనా పట్టుకున్నప్పుడు గానీ, ఏదైనా ఇసిరినప్పుడు గానీ, అలాగే క్రికెట్ లో బౌలింగ్ చేసినప్పుడు, టెన్నిస్ ఆడినప్పుడు గానీ మన యొక్క భుజం వదిలేస్తుంది డాక్టర్ గారు అని చాలా వరకు పేషెంట్ చూస్తాం. సో ముఖ్యంగా దీన్ని రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అంటే బ్యాంకర్స్ లీజన్ అని చెప్పి మనం ఆర్థోపెడిక్ భాషలో చెప్పడం జరుగుతుందండి. సో ఇటువంటి పేషెంట్స్ మొదటిసారి జరిగిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని వరకు సంబంధించి మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిపీటెడ్ గా అంటే మల్టిపుల్ షోల్డర్ డిస్లొకేషన్స్ జరిగినప్పుడు మనం ఎంఆర్ఐ ఒక స్కాన్ ద్వారా దానిలోని లిగమెంట్ ఎంతవరకు డ్యామేజ్ అయిందని కనుక్కోవడం జరుగుతుంది. దాన్నే మనం ముఖ్యంగా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఆర్థ్రోస్కోపిక్ బ్యాంకర్స్ రిపేర్ అనేది చేయడం ద్వారా దీన్ని కంప్లీట్ గా మనం రికవర్ చేయడం జరుగుతుందండి. సో టైంకి మనము డాక్టర్ని కన్సల్ట్ చేసి మన యొక్క బ్యాంకర్స్ టేర్ ఆర్ షోల్డర్ డిస్లొకేషన్ ని 100% నయం చేసుకోవచ్చండి.